మరపురాని మహానేత వైఎస్ఆర్ ప్రత్యేక కార్యక్రమాన్ని చూద్దాం. డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సంస్మరణ సభ ఆత్మీయ సభకి విచ్చేసిన మీ అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మనిషి వ్యక్తిత్వం అన్నది వాళ్ళు నమ్మిన విలువలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా పక్కన పెట్టకుండా దానికోసం నిలబడిన వ్యక్తుల్ని మనం గొప్ప మహానేతలుగా కొలుచుకుంటూ ఉంటాం. అటువంటి అరుదైన వ్యక్తిత్వమే డాక్టర్ ఏడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి. ఇవాళ వారి 76వ జయంతి మనందరికీ తెలుసు. ఆయన భౌతికంగా లేరన్న బాధ కంటే కూడా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కూడా ఆయనకి అభిమాన కోటి ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల ఆయన స్ఫూర్తి విపరీతంగా పెరుగుతోంది అనే ఒక సంతోషం కూడా కలుగుతుంది. జనం గుండెల్లో సంక్షేమ శ్రామికుడుగా మరణం లేని మహానేతగా వైఎస్ఆర్ ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయనతో కలిసి పనిచేసిన ఎంతోమంది శ్రామికులు అందరూ కూడా ఇవాళ వారి వారి ఆత్మీయ అనుభవాలని మనతో పంచుకోబోతున్నారు. మొట్టమొదటి జ్యోతి ప్రకాశనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ఫౌండర్ అయిన శ్రీ ఈశ్వర ప్రసాద్ రెడ్డి గారిని, అలాగే ముందు వరుసలో ఉన్న పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇవాల్టి కార్యక్రమానికి స్వాగత ఉపన్యాసం ఇవ్వవలసిందిగా వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ వై ఈశ్వర ప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వైఎస్ఆర్ గారికి ఎంతో ఆత్మీయులు. అందరికీ నమస్కారం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి సంస్థ వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్. డాక్టర్ వైఎస్ఆర్ ఆత్మీయతను, ఆయన గొప్ప మానవతా హృదయాన్ని, ఆయన చిరునవ్వుని, ఆయన పలకరించే విధానాన్ని, మనుషులను ఆయన ప్రేమించే విధానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని ఆయన ఆశయాలని ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండేటట్టుగా చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ప్రారంభించబడిన సంస్థ ఈ వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఆయన్ని గుర్తు చేసుకొని ఇంతమంది పెద్దలు, ఇంతమంది అభిమానులు వచ్చారంటే ఆయన వ్యక్తిత్వానికి జోహార్. ఆయన ఒక మామూలు మనిషి కాదు, దేవుని రూపంలో మనందరి ముందు తిరిగిన మహామనిషి. ఎందుకు మహామనిషి అంటే ఆయనతో దగ్గరగా పనిచేసిన వాళ్ళని ఒక్కసారి కదిలిస్తే గంటల తరబడి ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో 1989లో మొదలైన పరిచయం నుంచి 2009 సెప్టెంబర్ వరకు ఆయన దగ్గర నుండి ఆయనతో నడిచిన ఒక గొప్ప అదృష్టం నాకు దక్కింది. ఆ జీవితంలో మర్చిపోలేని పరిచయం అది. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీసులో ఆయన కలవడానికి రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు వచ్చేవాళ్ళు. అందులో సామాన్య ప్రజానికం గ్యాలరీలో ఉండేవాళ్ళు, విఐపీలు లోపల రూమ్లో ఉండేవాళ్ళు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు విఐపీల దగ్గరికి పోయేటోడు కాదు, ముందు సామాన్యుల దగ్గరికి వెళ్ళే 200 మంది 300 మంది ఎంతమంది ఉన్నా కూడా ముందు వాళ్ళని కలిసేవాడు. దానికి రీజన్ అని చెప్పింది ఏంటంటే ఈ విఐపీలు 1 రోజు 2 రోజులు 3 రోజులైనా ఆగగలరు, కానీ ఆ సామాన్య ప్రజానికము 1 రోజు ఉండి మరుసటి రోజు ఉండాలంటే వాళ్ళకు వసతి, టికెట్లు బుక్ చేసుకుని ఉంటారు, తిరిగి మళ్ళీ వెళ్ళాలంటే ఆ టికెట్ కాస్ట్ వాళ్ళు భరించలేరు. కాబట్టి నాకు అది టాప్ ప్రయారిటీ అని చెప్పేసి ముందు వాళ్ళందరినీ కలిసి కలవడమే కాకుండా ఒక్కొక్కరి సమస్య తెలుసుకొని ఆ సమస్యలన్నింటినీ వాళ్ళ రిప్రజెంటేషన్స్ తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డికి అప్పచెప్పేవాడు. ఏమని, ఈ సమస్యకి సాయంత్రం లోపల పరిష్కారం అయిపోవాలి, సాయంత్రం నేను పడుకున్న లోపల నాకు రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అనేవాడు. ఆ సమస్యలో నుంచి వచ్చినవే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు, ఉచిత విద్యుత్తు, ఇలాంటి వృద్ధులకు పెన్షన్లు. భానుగారితో ఒకసారి అడిగాను, సార్
ఈ హైదరాబాద్ సిటీలో ఒక చిన్న బ్రిడ్జ్ కట్టాలంటే సంవత్సరం పడేది. సాక్షాత్తు సెక్రటేరియట్ ముందు ఒక ఫ్లైఓవర్ కట్టాలంటే మధ్యలో ఆగిపోయి సంవత్సరాల తరబడి పెండింగ్ ఉండేది. ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు 175 కిలోమీటర్లు ఇంత ఫాస్ట్గా ఎలా పూర్తి చేయగలరు? 2005లో మొదలుపెట్టి 2008లో పూర్తి చేశారు. ఆయన అడిగాను ఒకసారి, ఏంటి సీక్రెట్ అంటే, ఏం లేదు ప్రసాద్ రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవాడు. పథకం వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాది, పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీదని చెప్పేసి అనేవాడు. మీ చేతుల్లో లేని సమస్య ఏదైనా నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు సార్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి చెప్పాడు, సార్ భూముల అక్విజిషన్లో సమస్య ఉంది, ప్రభుత్వం నిర్ణయించింది ఎకరాకి 10 లక్షలు, రైతులు 15 లక్షలు అడుగుతున్నారు, అది సమస్య. అంటే అది సమస్య ఏందయ్యా, రైతులు అడుగుతున్న 15 లక్షలు కదా, 20 లక్షలు ఇచ్చేసేయి, రైతుల దగ్గర బార్గెన్ చేసేది ఏంటయ్యా, అయిపోయాయి. అలా ఏ సమస్యనైనా క్షణాల్లో ఆన్ ది స్పాట్ డిసైడ్ చేసి ఇంప్లిమెంట్ చేసేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నవాడు కాబట్టే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు కూడా కోట్లాది ప్రజల గుండెల్లో ఒక దేవుడి మాదిరి ఉన్నాడు. బహుశా ఆయన ఇంకా కాస్త 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో బతికితే ఆ ప్రజలు ఆ దేవుణ్ణే మర్చిపోయి రాజశేఖర రెడ్డి దేవుడు అనుకుంటారేమో అని చెప్పేసి అని మనందరి ముందు ఉన్నటువంటి ఆ మహానాయకుడిని త్వరగా తీసుకెళ్ళాడు. అది మన దురదృష్టము. ఆయన్ను తలుచుకొని రోజు అంటూ ఉండదు. మన దగ్గరి బంధువులు చనిపోయినప్పుడు కూడా బాధపడటమేమో, కానీ ఆయన తలుచుకున్నారు ప్రతిసారి కంటతడి పెట్టని రోజు అంటూ ఉండదు. అలాంటి మహావ్యక్తి మన దగ్గర లేనందుకు చాలా బాధాకరం, చాలా దురదృష్టకరము. శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. 82లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టినప్పుడు ఆ పార్టీకి కుర్రవాళ్ళుగా సపోర్ట్ చేసిన వాళ్ళు. ఇక్కడ విశేషం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు మాబోటి వాళ్ళని కూడా తన అభిమానిగా మార్చుకోగలిగారు. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ అయింది, ఆయన అప్పుడే మంత్రివర్గాన్ని ఫామ్ చేసి మరుసటి రోజు తర్వాత రోజు భానుగారి వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు కదా, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్వహించిన తర్వాత కిందకు వచ్చారు. మేమంతా నిలబడి ఉంటాం అక్కడ బిల్డింగ్ కింద. వాట్ సార్ అని ఆయన అందరినీ అభిమానంగా పలకరిస్తుంటారు. పలకరించిన సందర్భంలో నేను అడిగాను, పోలవరం పులిచింతల పూర్తి చేస్తారా సార్ అన్న. చేసి చూపిస్తాం సార్ అన్నాడు ఆయన. నాకు చేయండి, అట్టయితే మీ మద్దతు, మాబోటి వాళ్ళ మద్దతు కూడా మీకే ఉంటుందని నేను అన్నా. ఇదే ప్రశ్న ఇంకో నాయకుడిని అడిగాను. ఆయన పెద్ద నాయకుడే, చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన. ఏమండి పోలవరం మీద అప్పుడు ఆందోళనలు కూడా జరుగుతూ ఉన్నాయి, ఆ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, ఢిల్లీ దాకా సైకిల్ యాత్ర కూడా చేశారు. ఏమండి మరి పోలవరం చేయొచ్చు కదా, పులిచింతలు చేయొచ్చు కదా అంటే అవన్నీ ఎక్కడవుతాయండి ఎన్నికల టైంకి అని వారు సమాధానం ఇచ్చారు. చూడండి ఎంత తేడా అంటే, ఆయనేమో ఎక్కడవుతాయని, ఈయనేమో చేసి చూపిస్తామని. సో ఇది కదా దృఢ సంకల్పం ఉండాల్సింది. అలాంటి ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఏకంగా మొదలుపెట్టేయించేశాడు ఈయన. పోలవరం ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చిందంటే, ఆంధ్ర ప్రాంతం ఈ మాత్రమైనా నిలబడిందంటే బట్ ఫర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని నేను నమ్ముతాను. రాజకీయాల్లో కొన్ని విలువలు, నైతిక సూత్రాలు ఉంటాయని రుజువు చేసిన వాళ్ళల్లో రాజశేఖర రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక జగన్ గారు కానీ, భారతీ మేడం కానీ, వారందరూ కూడా నన్ను ఒక తండ్రి మాదిరి చూసుకుని ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు నిలబెట్టినందుకు నాకు మరొకసారి ధన్యవాదాలు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అందరికీ సుపరిచితులు శ్రీ దేవులపల్లి అమర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉన్నది, హ్యూమన్ ఫేస్. రాజకీయ నాయకులకు, ముఖ్యంగా అధికారంలో ఉండే వాళ్లకు అది చాలా ముఖ్యం. అది మనం రాజశేఖర రెడ్డి గారి దగ్గర రోజు చూసేవాళ్ళం. నాకు తెలిసిన ఒక కార్మికుడనండి, అతను ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్లలో ఈ రద్దీ ఏరుకొని అమ్ముకొని బ్రతికేవాడు. అతనికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయినా తీసుకొని అప్లికేషన్. రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోవాలంటే అపాయింట్మెంట్లో అవసరం లేదు, లోపడిపోతే ఆయన చూపించి చెప్పిన నేను ఇట్లా ఉంది సార్ అని. కిరణ్ కుమార్ రెడ్డి చూసేవాడు ఈ హెల్త్ ఇష్యూ దీనికి సంబంధించి, సిఎంఆర్ఎఫ్ సంబంధించి. కిరణ్ కుమార్ రెడ్డి ఉండి రేపు శాంక్షన్ చేద్దాం. రాజశేఖర రెడ్డి గారు చూడగానే, ఆయన డాక్టర్ కాబట్టి ఆయన అక్కడ జబ్బును చూసి, ఏమయ్యా ఈ డబ్బు ఎక్కడ సరిపోతుంది అని మనం 30,000 అడిగినాం అనుకోండి, దీనికి 2 లక్షలు అవుతుందని 2 లక్షలు రాసేవాడు ఆయన. అట్లా ఉండేది ఆయన ఆర్ఎస్ఐలు. ఆయన సరే ఇది కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చి రేపు రండి అని చెప్పినారు. నేను వచ్చి అతనికి చెప్పిన, నా కార్మికుడికి, బాబు రేపు రా, నాకు చాలా దగ్గర వాడు ఆ పిల్లగాడు,
రేపు రాను అన్నాను. నేను రేపు వచ్చినాను నా దగ్గరికి వచ్చి, సార్ సీఎం ఆఫీస్ పోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు 2 రోజుల తర్వాత రమ్మన్నారు అన్నాడు. సరే వెయిట్ చేయి, లేరు ఆయన అందుబాటులో లేరు అన్నాడు. సరే వెయిట్ చేయి అన్నాను. ఆ రాత్రి అతను మరణించినాడు గుండెపోటుతో. అది ఎమర్జెన్సీ సర్జరీ జరగాల్సి ఉండిందేమో తెలియదు నాకు. చనిపోయినాడు. నేను చాలా డిస్టర్బ్ అయినాను. నేను కిరణ్ కుమార్ రెడ్డి గారితో కొంచెం పరుషంగా మాట్లాడినాను. ఆయన ఫీల్ అయినాడు, నేను కొంచెం హార్ష్గానే మాట్లాడినాను ఫోన్లో. అయిపోయినాక ఒక 10 నిమిషాలకు నాకు భాస్కర్ శర్మ ఫోన్ చేసినాడు, ముఖ్యమంత్రి గారు రమ్మంటున్నారు నిన్ను అని. పోయినా తడపటాయిస్తూనే. నన్ను చూడగానే ఆయన నా భుజం ఇచ్చేసి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమర్, నాకు ఇప్పుడే కిరణ్ చెప్పినాడు, నిజమే పొరపాటు జరిగిపోయింది అని ఆ కుటుంబం ఊహించనంత కంపన్సేషన్ ఆయన ఇచ్చినాడు. ఇంతకంటే అతనెవరో, ఆ కార్మికుడు ఎవరో రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. ఇట్లా కొన్ని వేలు లక్షల మందికి ఇట్లాంటి సహాయాలు అంది ఉంటాయి ఆయన వల్ల. సకాలంలో సహాయాలు అంది చాలామంది జీవించినారు, పునర్జీవనం పొందినారు. 2004, 2009 2 టర్మ్లు కూడా రాజశేఖర్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా సంజయ్ బారుని, నువ్వు పోయి బయటకు పోయి ఆయన తీసుకొని రా లోపలికి అని తీసుకొచ్చిన తర్వాత కలిసిన ప్రతిసారి ఈ మాట చెప్పేవాడు, డాక్టర్ ఐఎమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ అని చెప్పేవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆత్మీయులు, అందరికీ సుపరిచితులు శ్రీ కొండా రాఘవరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు పంచ ప్రాణం, పరిచయం లేదు. ఆయన ధోతి, ఆయన కమీజు, ఆ పలకరింపు, ఆ ధైర్యం, మంత్రి పదవులు రాకున్నా, కేంద్ర మంత్రులు కాకున్నా, రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ మట్టి గరిచిన, ఆయన మంచిగా గెలిచి వచ్చిన, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా మనోధైర్యంతో ఉన్నాడు. రాజశేఖర్ అన్నటువంటి మనిషి దగ్గర ఒక భక్తునిగా, ఒక శిష్యునిగా ఉండాలన్న ఉద్దేశంతో నా మనసులో ఉండే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓ రోజు పోయి రాజశేఖరను సాటుగా పోయి కలిసి వచ్చిన. తర్వాత మళ్ళీ కలిసినప్పుడు సుధాకర్ రెడ్డి ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, నా ముందే ఫోన్ చేసి రాఘవాను స్టేట్ జనరల్ సెక్రటరీ వేయాలి, గట్టిగా పని చేయించుకోవాలని చెప్పి. అటువంటి ఆప్యాయత నాకుండి ఇవాళ నా తల్లిదండ్రికి సమానంగా నా దేవుని గుడిలో మా రాజశేఖర్ అన్న ఫోటో ఉంటుంది. తెలంగాణలో లక్షలాది మంది రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు ఉన్నారు. యావత్తు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 700 పై చిలుకు చనిపోతే 474 మంది తెలంగాణ చనిపోయారు. జోహార్ వైఎస్ఆర్. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ శ్రీ పి రాఘవరెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు పశు సంవర్ధక శాఖ, అలానే ఉద్యాన విభాగ యూనివర్సిటీలకి బలోపేతం చేయటంలో వారు చేసినటువంటి సేవలు ఎంతో గొప్పగా ఉన్నాయి. దైవం రూపంలో ఉండేటువంటి వ్యక్తి వీరని మా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి 5,000 మంది దినసరి కూలీలని రెగ్యులర్ ఎంప్లాయీస్గా చేసి వారి కుటుంబాలని జీవితాంతము బాగు చేసి ఈరోజు కూడా చక్కగా వారు జీవిస్తున్నారంటే వారే కారణం. వరప్రసాద్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులు. శాంత బయోటెక్ వ్యవస్థాపకులుగా మాత్రమే కాదు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. వారు నాకు 1985 నుంచి పరిచయం. ఎప్పుడు కూర్చొని మాట్లాడినా మా ఇద్దరికి సంబంధించిన విషయాలు లేవు. రైతులను ఎలా మనం ఆదుకోవాలి, నీ బయోటెక్నాలజీ, నీ ఇంజనీరింగు, ఇవి రైతులకు ఉపయోగపడే మార్గాలు ఉంటే చెప్పు. రైతులను మనం ఎలా ఆదుకోవాలి. ఈ దొంగ విత్తనాలతో చాలామంది నష్టపోతున్నారు. టిష్యూ కల్చర్ అప్పుడు చాలా ప్రాముఖ్యత. టిష్యూ కల్చర్ కూడా కొంచెం బయోటెక్ బేస్డ్. ఆయన కన్సర్న్ అంతా ప్రజలు, ప్రజాక్షేమం, ప్రజాహితం, అదే ఆయన మతం. ప్రజాభ్యుదయం, ప్రజా సంక్షేమం రెండు కళ్ళుగా భావించారు. ఆయన ఒక వైద్యుడు.
వైద్యం చేశారు 1 రూపాయితో. ఆయన ఒక నాయకుడిగా ఎదిగారు, అనేక పోరాటాలు చేశారు. అలాంటి అన్ని రంగాల్లో, అది నాయకుడిగా కానీ, వైద్యుడిగా కానీ, ఒక అధికారిగా కానీ, ఒక ఏమైనా చెప్పండి, అనేక రకాల అనేకమైన దైవీ గుణాలు. ఇక్కడ దైవం మానుష రూపేణ అన్నారు. నా ఉద్దేశం మానవుడిగా లేడు ఆయన, దైవంగానే ఉన్నాడు, దైవంగానే వెళ్ళిపోయారు. నాకు పర్సనల్గా ఒక సమస్య వచ్చినప్పుడు, అప్పటికే ఆయన అధికారంలో ఉన్నారు, ఆయనకు చెప్పుకున్నప్పుడు, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉండదు, సాధారణంగా రారు. ఆ మహానుభావుడు వచ్చి నా కోసం నిలబడి ఆయన ఆ న్యాయానికి దోహదం చేశారు. అది నేను మర్చిపోలేనటువంటి ఒక అనుభూతి. అంత గొప్ప వ్యక్తి, అన్ని సుగుణాలు ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వృధా పోనీయకుండా అద్భుతమైన పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ 108 జపమాలలో ఉంటాయి 108. ఆ 108కున్న విశిష్టాన్ని గుర్తించి ఎంతమందికి సహాయం చేశారో, ఎన్ని ప్రాణాలకి కాపాడడానికి అవకాశం కల్పించారో, అది భగవంతుడు చేసే పని. కాబట్టి ఆయన మానవుడుగా లేదు, దేవుడిగానే వచ్చాడు, దేవుడిగానే వెళ్ళిపోయారు. బహుశా భగవంతుడు వీళ్ళతో ఎక్కువ సమయం గడపాలని త్వరగా పిలుచుకుంటాడేమో. కానీ అలాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ రావాలి. శతాబ్దానికి ఒక్కరు వచ్చినా ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. నమస్కారం. రిటైర్డ్ ఐజీ, పూర్వ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ ఏ హనుమంత్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నా ఆలోచనలో ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పావర్టీ రిమూవల్కు అది ఎంతో దోహదం చేసింది. మాకు తెలిసిన చిన్న చిన్న వాళ్ళు, శక్తి కాలేజ్ చదువులు కూడా చదవలేని వాళ్ళ పిల్లలు ఎంతోమంది ప్రొఫెషనల్ కాలేజెస్లో ఇంజనీర్సు, తర్వాత డాక్టర్సు అవన్నీ పట్టాలు పొంది విదేశాల్లో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయన దగ్గరికి ఎవరైనా సహాయాన్ని పోతుంటే దీంట్లో అన్యాయం జరిగిందా లేదనేది చూశారే కానీ ఆ ప్రాబ్లంను తీసుకొని ఆయన విచారించి అది న్యాయమైతే రూల్స్కి విరుద్ధమైనా కూడా ఆయన చేశారు. రూల్స్ కాదు, మనకు న్యాయం జరగాలనే ఒక దృఢమైన భావం కలిగిన వ్యక్తి ఆయన. దాని వారితో మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీ ఎంజీవీకే భాను గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సార్, సాధారణంగా మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాకు రాజశేఖర రెడ్డి గారితో 2004 ముందు పరిచయం లేదు. కానీ 2004 నుంచి 2009లో సెప్టెంబర్ 1వ తారీఖు వరకు ఆయన్ని ప్రతిరోజు కలిసేవాడిని. ఆయనతోటి రోజుకి 5-6 గంటలు ఆయనతోటే ఉండేవాడిని. ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారు టైం మేనేజ్మెంట్, క్రమశిక్షణ, ఆయన్ని చూసి వాచ్ కరెక్ట్ చేసుకునేవాళ్ళం. ఆయన సీఎం ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవరన్నా వస్తే ఇలా టైం చూసుకునేవారు అస్తమానం. ఒకసారి ఎవరో అంబాసిడర్ వస్తే ఆయనతో కూర్చుని ఇలా టైం చూసుకుంటున్నారు. నేనేమో అంబాసిడర్ ఫేస్ అబ్జర్వ్ చేసి ఆయన కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాడు. ముఖ్యమంత్రి గారు నన్ను కలవటానికి ఇష్టం లేనట్టుంది అనే భావన కలిగించారని ఆయన వెళ్ళిపోగానే, సార్ మీరు ఎవరన్నా వస్తే అస్తమానం ఇలా టైం చూసుకుంటున్నారు, ఇది బాగోలేదండి, ఎదరోళ్ళకి రాంగ్ ఇంప్రెషన్ వెళ్తుంది, మీరు ఇలా టైం చూసుకుంటాను. అతనికి ఎన్ని నిమిషాలు టైం పెట్టారు మీరు భాస్కర్ శర్మ కలిసి? 15 మినిట్స్ అండి. నేను 15 మినిట్స్ అవ్వగానే టైం చూసుకున్నాను. అంతకుముందు టైం చూసానా? 15 నిమిషాలు ఈయనకి టైం ఇచ్చిన తర్వాత ఇంకో అతనికి టైం ఇచ్చారు మీరు. అతను వెయిట్ చేస్తున్నాడు కదా, అతన్ని నేను వెయిట్ చేయనివ్వను. ఎవరి టైం అంటే అంతే. సో దిస్ ఈజ్ సంథింగ్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఏసీబీ, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ మల్లారెడ్డి గారు సభకు వచ్చారు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కులమానాన్ని స్థాపించిపోయారు. ఎవరైనా ఇప్పుడు మనం కంపేర్ చేయాలనుకుంటే ప్రతిదీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితోటే కంపేర్ చేస్తుంటారు. నేను బాగా అబ్జర్వ్ చేసింది సార్ దగ్గర, ఈజ్ ద పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్ విత్ 100% పాజిటివ్ ట్రేట్స్ ఆఫ్ ఏ లీడర్.
సార్ యొక్క పర్సనల్ ఎంత యాక్సెసిబిలిటీ అంటే ఈరోజు అందరూ మనం ఎక్కడ పేపర్లు చూసినా కూడా మనం కొంతమంది కలవలేకపోతున్నారనే ఒక బాధ ఉంటుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి విషయంలోకి వస్తే ఈజ్ ది టోటల్ యాక్సెసిబిలిటీ. నేను అనుకోవటం నభూతో నా భవిష్యత్తు, అటువంటి లీడర్, అటువంటి యాక్సెసిబిలిటీ నాకు తెలిసి ఎవరికి రాదో అనిపిస్తుంది. దట్ ఈస్ ది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనము, గ్రేట్నెస్, హ్యాట్స్ ఆఫ్. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు, పూర్వ పార్లమెంట్ సభ్యులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాకు తెలిసినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప పరిపాలనా దక్షుడు, గొప్ప మానవతావాది, సెక్యులర్, కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అనే పద్ధతిలో చూశారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అని మనం చేస్తున్నారు. మనం ఎప్పుడైనా ఊహించామా మన బిడ్డల చదువులు ప్రభుత్వమే చదివిస్తుందని, మన ఆరోగ్యం ప్రభుత్వమే చూస్తుందని? అన్నిటికీ మించి రైతు పక్షపాతి రాజశేఖర రెడ్డి గారు. అట్లాగే మరి రైతులందరికీ సేవ చేయాలని, తోడ్పడాలనే ఉద్దేశంతో మెట్ట ప్రాంత రైతులు నష్టపోతున్నారు. వాళ్ళు బావుల్లో, బోర్లో నుంచి నీళ్లు తోడి పంటలు పండిస్తున్నారు. డెల్టా ప్రాంతంలో నీళ్లు ఉచితంగా వస్తున్నాయి, వాళ్ళకే ఒకటే ధర వస్తుంది, వీళ్ళకి ఒకటే ధర వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నాను. ఆ రోజు ఉచిత విద్యుత్కి కేంద్రం కూడా వ్యతిరేకంగా ఉన్నది, అయినప్పటికీ కూడా ఒప్పించి వాళ్ళని చేశారు. తర్వాత రైతు రుణమాఫీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి రైతు రుణమాఫీ చేశారని కూడా నేను మనం చేస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష చేస్తున్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ ఏర్పడి రాష్ట్రాలు విడిపోయిన సందర్భంలో దీక్ష చేస్తున్నప్పుడు మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. దీక్ష అయిన తర్వాత అక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది వచ్చారు. ఆ సందర్భంలో వాళ్ళని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్తున్నాడు, వీ థాట్ రాజశేఖర్ రెడ్డి హ్యాస్ గాట్ ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్, బట్ అన్ఫార్చునేట్లీ డైడ్ అని చెప్పారు సీనియర్ పోలీస్ ఆఫీసర్. అందువల్ల నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నది. జవహర్ రెడ్డి గారు ఫార్మర్ చీఫ్ సెక్రటరీగా మనందరికీ సుపరిచితులు, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, అందరికీ మంచిగా నీళ్ళు వస్తున్నాయి కదా మీ ఇళ్ళల్లో. ఇందాక ప్రోగ్రాంలు కూడా చూపించారు. వైఎస్ఆర్ గారు హైదరాబాద్ సిటీకి కృష్ణా నదీ జలాలు మరియు గోదావరి నదీ జలాలు తీసుకొచ్చారని. గోదావరి నదీ జలాల వెనుక ఉండే స్టోరీ చెప్తాను. 2005లో నేను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ ఎండీగా రావడం జరిగింది. వాటర్ బోర్డ్కి చైర్మన్ ముఖ్యమంత్రి గారే ఉంటారు. ఆయన వచ్చిన కొత్తలోనే నేను జూన్లో మేలో చేరాను. ఆయన ఐ థింక్ అక్టోబర్ ఆ ప్రాంతంలో 2005లో కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ వేశారు. వేసిన 6 నెలల నుంచి నాకు చెప్తూ ఉన్నారు, కృష్ణా నదితో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నాగార్జున సాగర్ ఉంది, స్టోరేజ్ రిజర్వాయరు. దాంట్లో ఈవెన్ కరువు సంవత్సరంలో కూడా సుమారుగా డెడ్ స్టోరేజే 100 TMCలు ఉంటుంది. అన్ఫార్చునేట్గా గోదావరి మీద కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పెద్ద రిజర్వాయర్ ప్రాజెక్ట్ లేదు. అంటే వాటర్ ట్యాప్ చేయాలి అంటే, నీళ్ళు తీసుకోవాలంటే ఒక రిజర్వాయర్ ఉండాలి. సో ఆ కారణం వల్ల మేము కాస్త వెనక ముందు అడుగేస్తుంటివి. మీటింగ్ పిలిచారు, అన్నీ చూసి వచ్చాం సార్. ఓన్లీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మాత్రం అయితేనే గోదావరి వాటర్ని ట్యాప్ చేయొచ్చు సిటీకి, లేకపోతే అవకాశం లేదు అని చెప్పాం. వెంటనే ఆ 20 TMC ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీకి సరిపడా ఆల్రెడీ అలొకేషన్ జరిగిపోయింది. ఇరిగేషన్ వాళ్ళు ఉండేసి ఇవ్వలేం సార్, నో ఛాన్స్ అన్నాడు. సరే మీరు చెప్పేది అది, ఐఎమ్ డిసైడింగ్, ఎంత కావాలో అడిగాడు. ఐ సెడ్ అట్లీస్ట్ వీ రిక్వైర్ 6 TMC వాటర్ అని చెప్పాను. ఓకే దాన్ని అలాటెడ్ అని చెప్పారు. ఇక నువ్వు పోయి DPR తయారు చేసుకో, DPR తయారు చేసుకొని శాంక్షన్కి రా అని చెప్పాడు. నా వైపు చూసి గోదావరి ఏమైంది అన్నాడు. DPR ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉందంటే ఎంత అవుతుంది అన్నాడు. 3000 కోట్లు. అజెండాలో ఏం లేదు, శాంక్షన్ అని చెప్పేశాడు. మళ్ళీ అజెండాలో రాసుకొని మినిట్స్లో పెట్టుకొని
శాంక్షన్ తీసుకుని 2009 ఎలక్షన్ల ముందర ఫౌండేషన్ వేయడం జరిగింది గోదావరి వాటర్కి. అప్పుడు ఆయన అంతగా దాన్ని పుష్ చేయడం వల్లనే అప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టు మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత 2016లో మోడీ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ వాటర్ ఇప్పుడు మనం తాగుతున్నాము, అందుకే మనకి వాటర్ సమస్య లేదు. నెక్స్ట్ది ఇంపార్టెంట్, తిరిగొచ్చిన పూర్వ వైభవం తెచ్చనతను గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం. జెండాలన్నీ జట్టు కట్టి కలబడిరి రెండోసారి, జెండాలన్నీ జట్టు కట్టి కలబడిరి రెండోసారి, ఒంటి చేత్తో పార్టీని చేర్చనతను ఆవలి దరి. మునుపటి కన్నా మిన్నగా పాలించే దిశగా మునుపటి కన్నా మిన్నగా పాలించే దిశగా కంకణబద్ధుడై వేసను అడుగులు వడివడిగా. అది తెలుగు జాతి చేసుకున్న పాపము, అసూయ పరులు పెట్టిన శాపము. కనుమరుగాయమన రాజన్న ఉన్న ఫళాన ఘోర హెలికాప్టర్ ప్రమాద రూపాన. దుఃఖించిరి అశేష తెలుగు ప్రజ అంతులేని శోకాన, ఆగెను వేలాది అభిమానుల హృదయ స్పందన. మనిషిగా పుట్టితివి ఈ లోకాన, మనిషిగా పుట్టితివి ఈ లోకాన, దేవుడిగా మారుతివి ఓ రాజన్న. మనిషిగా పుట్టితివి ఈ లోకాన, దేవుడుగా మారితివి ఓ రాజన్న. ఎంత గొప్పగా చెప్పారు సార్. ఐ ఇన్వైట్ శ్రీ జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి గారు, ఫార్మర్ జస్టిస్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫార్మర్ లోకాయుక్త ఆంధ్రప్రదేశ్, టు ప్లీజ్ కమ్ అండ్ ప్రిసైడ్. సభకు నమస్కారం. మా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి నేను 2 మాటలు చెప్తాను. రాష్ట్రమంతా ఒకటే అనే రకంగా ఆ దృక్పథంతో చూసేవాడు, అంత దార్శనికుడు. ఇంకా సంస్కరణలు విద్యలోను, వైద్యంలోను, వ్యవసాయ రంగంలోను ఈ దీని గురించి ఆల్రెడీ అందరూ చెప్పారు. అయితే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఆయన మొట్టమొదటి నుంచి కూడా కమ్యూనిస్టువాది, కమ్యూనిజం భావాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఎప్పుడు బడుగు బలహీన వర్గాలను కూడా పైకి తీసుకురావాలా, ఈ రిచ్కి పూర్కు తేడా తగ్గించాలనేది. ఎందుకంటే మనం 1950లో రాజ్యాంగంలోనే రాసుకున్నాము, ఈ అసమానతలు తగ్గించాలి, డౌన్ ట్రాడర్కు బాగా వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చి మిగతా వాళ్ళతో కూడా సమానంగా చేయాలా అనేది అది మనం రాజ్యాంగంలోనే రాసుకున్నాము. అది ఆయన అక్షరాల ఆచరించాడు అన్నమాట. ఆయన పథకాలన్నీ కూడా కిందివాడిని పైకి తీసుకురావాలా, అందరినీ సమానం చేయాలా అనేది. అందరికీ ఎడ్యుకేషన్ ఉండాలా, అందరికీ ఎడ్యుకేషన్ ఉంటేనే, అందరూ ఉద్యోగాలు చేస్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుందనే దృక్పథంతోనే ఆయన అన్ని పథకాలు చేపట్టి సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ గురించి క్లుప్తంగా మన ఏపీ రెడ్డి గారు, వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ అభిమానులు అక్కడుంటే వైఎస్ఆర్ వీరాభిమానులంతా ఇక్కడ ఉన్నారు కదలకుండా. మీ అందరి కోసం ఒక్కసారి చప్పట్లతో మీ అంతా మీకు చప్పట్లు కొట్టండి. అన్నా, నువ్విచ్చిన స్ఫూర్తి ఈరోజు ఇక్కడ మొదలైంది, ప్రపంచం మొత్తం వ్యాప్తి చేసే బాధ్యత మీ అభిమానులుగా, మీ వారసులుగా మాది. మీరు పెట్టిన ఆరోగ్యశ్రీ కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడితే కనీసం అది చూసైనా ఈ రాజకీయ నాయకుల్లో మార్పు వచ్చి ఇంకా కొంత లక్షల మంది కాపాడతారన్న ఉద్దేశంతో ఈ స్ఫూర్తి ప్రారంభించాం. నువ్వు పెట్టిన ఫీజు దీక్ష వల్ల కొన్ని లక్షల మంది చదువుకొని ఈరోజు హైటెక్ సిటీలో చేస్తున్న వాళ్ళలో వేల మంది రాజశేఖర రెడ్డిని పెట్టిన ఫీజు దీక్ష వల్ల చదివిన వాళ్ళు. ఆ స్ఫూర్తి కొనసాగించాలి. ఈయనది చూసి కొంతమంది కనీసం ముఖ్యమంత్రులన్న మారి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా అటువంటి ఫీజు దీక్షల్ని కంటిన్యూ చేసి అందరికీ చదువుకునే అవకాశాన్ని కల్పిస్తారని, బీదవాడు కూడా చదువు కొనలేని కాబట్టి చదువుకుంటాడని చెప్పని ఆ స్ఫూర్తి రగిలించడం కోసమే ఈ వైఎస్ఆర్ స్ఫూర్తి. ఈ వైఎస్ఆర్ స్ఫూర్తి ఈరోజు మొదలైంది. ఎప్పటికీ మేమున్నా మేము పోయినా మా తర్వాత తరతరాలుగా ఆయన ఖ్యాతి
ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ వైఎస్ఆర్ స్ఫూర్తి కొనసాగుతుందని చెప్పని మీ ముందు సవినయంగా మనవి చేసుకుంటున్నా. అన్నా, నీకు జగన్ ఒక్కడే కాదు బిడ్డ, మేమందరం నీ బిడ్డల్లాంటి వాళ్ళమే. నువ్వు ఇచ్చిన స్ఫూర్తిని ఈ విధంగానే కొనసాగిస్తాం, ఈ విధంగానే నువ్వు చేసిన మంచిని ప్రపంచానికి తెలియజేస్తాం. కలకాలం నీ పేరు ఈ భూమి ఉన్నంత కాలం నీ పేరు ఉండే విధంగా చేస్తామని సవినయంగా మనం చేసుకుని సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు ఏపీ రెడ్డి గారు. ఇక బాణ రాఘవ్ గారిని ఇవాళ కార్యక్రమం నిర్వహణ గురించి 2 మాటలు మాట్లాడి ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వందన సమర్పణ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సుదీర్ఘంగా సాగినటువంటి ఈ కార్యక్రమంలో ఎన్నో భావోద్వేగాలు, సంతోషం, బాధ, దుఃఖం మధ్య మనం అందరం కూడా ఇంత సమయాన్ని వెచ్చించాం. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి చాలామంది కృషి చేశారు. సో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి వారిని సత్కరించడానికి ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీదకి పిలుస్తున్నాం.